నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఏ పివి నరసింహారావు గారు, బి రాజీవ్ గాంధీ గారు, సి లాల్ బహదూర్ శాస్త్రి గారు, డి ఇందిరా గాంధీ గారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 సెకండ్స్ అయితే టైం ఇస్తున్నా, ఓకేనా? సో ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు పివి నరసింహారావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి బాల్ గంగాధర్ తిలక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, హరీబీ హటావో నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ, ఆప్షన్ బి ఇందిరా గాంధీ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి భగత్ సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చిన వారు శ్రీమతి ఇందిరా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, బికారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి ఇందిరా గాంధీ, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బికారీ హటావో అనే నినాదాన్ని రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ సి బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదాన్ని వీరికి చెందినది? ఆప్షన్ ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ సి లాలా లజపత్ రాయ్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదము బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి భగత్ సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అనే నినాదాన్ని అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదం చేసిన వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి అటల్ బిహార్ వాజ్పేయి, ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి.
ఆప్షన్ బి అటల్ బిహార్ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. వేదాలకు తరలిపొండి అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి దయానంద సరస్వతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దయానంద సరస్వతి. వేదాలకు తరలిపొండి అనే నినాదాన్ని ఇచ్చిన వారు దయానంద సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి ముసోలిని, ఆప్షన్ సి అబ్రహం లింకన్, ఆప్షన్ డి అడాల్ఫ్ హిట్లర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్రహం లింకన్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి అబ్రహం లింకన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి మొదటి నెపోలియన్, ఆప్షన్ సి మావో సేటుంగ్, ఆప్షన్ డి మార్టిన్ లూథర్ కింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి రూసో. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే ఒక పదం అనే నినాదం వీరికి చెందుతుంది? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి నెపోలియన్ బోనపార్టే, ఆప్షన్ డి సెయింట్ అగస్టిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెపోలియన్ బోనపార్టే. అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే ఒక పదం అని నెపోలియన్ బోనపార్టే గారు చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. భారతదేశం భారతీయుల కొరకే అనే నినాదం ఇచ్చిన వారు? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్, ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి దయానంద సరస్వతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం భారతీయుల కొరకే అనే నినాదాన్ని ఇచ్చిన వారు దయానంద సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని చెప్పిన వారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి అబ్దుల్ కలాం, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి భగత్ సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని చెప్పిన వారు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అనే నినాదాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఆరామ్ హరామ్ హై అనే నినాదం వీరికి చెందినది? ఆప్షన్ ఏ అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ, ఆప్షన్ డి ఇందిరా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ. ఆరామ్ హరామ్ హై అనే నినాదం జవహర్లాల్ నెహ్రూ గారికి చెందుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయజం ఎప్పుడూ జీవించే ఉంటుంది అనే నినాదం ఇచ్చిన వారు? ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ బి దయానంద సరస్వతి, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి భోగరాజు పట్టాభి సీతారామయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది అనే నినాదాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఇచ్చిన వారు? ఆప్షన్ ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి విడి సావర్కర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఇచ్చిన వారు భగత్ సింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను, విత్ ఎక్స్ప్లెనేషన్స్తో చేశానండి. ఈవెన్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్ చెప్పేటప్పుడు కూడా మీకు చాలా వివరంగా వివరించి చెప్పాను. సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి, ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేవి నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదం ఇచ్చిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎమిగ్రీ అనగా ఏంటి? ఎమిగ్రీ అని దేనిని అంటారు? సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ మనం చూసుకుంటే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు. సెకండ్ వన్ వ్యక్తిగత కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు. థర్డ్ వన్ రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు. ఫోర్త్ వన్ రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన ముస్లిం నాయకులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని అంటే మనం ఉన్నటువంటి దేశాన్నే వదిలి వెళ్ళిన పౌరులను మనము ఎమిగ్రీ అని అంటాము. రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు ఎమిగ్రీ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండి. భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలలో సరికానిది ఏది? ఫస్ట్ వన్ మెజారిటీ పార్టీ పాలన. సెకండ్ వన్ శాసనసభలో మంత్రుల సభ్యత్వం. థర్డ్ వన్ దిగువ సభ, లోక్సభ, రాజ్యసభ రద్దు. ఫోర్త్ వన్ నామమాత్ర కార్యనిర్వహణాది నేతలు ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దిగువ సభ, లోక్సభ, రాజ్యసభ రద్దు అనేది భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలలో సరికానిది. సో సరైనవి ఏంటేంటి? మెజారిటీ పార్టీ పాలన, శాసనసభలో మంత్రుల సభ్యత్వం, నామమాత్ర కార్యనిర్వహణాది నేతలు ఉండడం, ఇవన్నీ కూడా భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాల్లో ఉన్నవి. సో లేనిది ఏది అంటే దిగువ సభ, లోక్సభ, రాజ్యసభ రద్దు అనేది లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి. భారత పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు. సెకండ్ వన్ పార్లమెంటరీ సార్వభౌమాధికారం సిద్ధాంతం బ్రిటిష్ పార్లమెంటుకు వర్తించదు. థర్డ్ వన్ న్యాయశాఖ ఔన్నత్యము సూత్రం అమెరికన్ సుప్రీంకోర్టుకు వర్తిస్తుంది. ఫోర్త్ వన్ భారత పార్లమెంట్ తన రాజ్యాంగ సవరణ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని అంశాలను సవరించగలదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పార్లమెంటరీ సార్వభౌమాధికారం సిద్ధాంతం బ్రిటిష్ పార్లమెంటుకు వర్తించదు. సో ఏవేవి వర్తిస్తాయి? భారత పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు. ఇది మనకి సరైనదేనండి. అలాగే న్యాయశాఖ ఔన్నత్యం సూత్రం అమెరికన్ సుప్రీంకోర్టుకు వర్తిస్తుంది. ఇది కూడా మనకి ఒక క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారత పార్లమెంట్ తన రాజ్యాంగ సవరణ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని అంశాలను సవరించగలదు. సో ఇది కూడా మనకి ఒక క్వశ్చన్లో అడిగే అవకాశం అయితే ఉంది. ఈ మూడు కూడా మనకి అవును సరైనవి. సో ఏది సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్ ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఫస్ట్ వన్ 2002, సెకండ్ వన్ 2003, థర్డ్ వన్ 2004, ఫోర్త్ వన్ 2005. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2004 ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, రాజకీయ హక్కులను కలిగి ఉండే వారిని పౌరులు అంటారు, ఆ హక్కులను లేని వారిని విదేశీయులు అంటారు. అయితే రాజకీయ హక్కులకు సంబంధించి సరికానిది ఏది? ఫస్ట్ వన్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, సెకండ్ వన్ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, థర్డ్ వన్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఫోర్త్ వన్ రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టని హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టని హక్కు అనేది మనకి సరైనది కానిది. మరి రాజకీయ హక్కులను కలిగి ఉండే వారిని పౌరులు అంటారు, ఆ హక్కులు లేని వారిని విదేశీయులు అంటారు. అయితే రాజకీయ హక్కులకు సరికానిది ఏది అంటే మనకి రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టని హక్కు అనేది రాజ్యాంగానికి సంబంధించి సరికానిది. బట్ సరైనవి ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఇవన్నీ కూడా మనకి సరైనవి అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ సర్వజనీయ వయోజన ఓటు హక్కు కల్పిస్తుంది? ఫస్ట్ వన్ 324, సెకండ్ వన్ 365, థర్డ్ వన్ 326, ఫోర్త్ వన్ 327. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 326 ఆర్టికల్ ప్రకారము 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ సర్వజనీయ వయోజన ఓటు హక్కు కల్పిస్తుంది. ఈ ఆర్టికల్ అంటే మనకి 326. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలుపరిచే వారిని నిందించాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్, సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ వన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ వన్ జయప్రకాష్ నారాయణ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలుపరిచే వారిని నిందించాలని సూచించిన వారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వీటిని రాజ్యాంగ మౌలిక లక్షణాలుగా పేర్కొనవచ్చు? ఫస్ట్ వన్ రాజ్యాంగ ఆధిక్యత, సెకండ్ వన్ ప్రజాస్వామ్యం, థర్డ్ వన్ లౌకికవాదం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పైవన్నీ. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ మౌలిక లక్షణాలుగా మనము పేర్కొనవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, భారతదేశంలో అధికారానికి మూలాధారమని ఎవరిని పీఠిక తెలిపింది? ఓకేనా? ఫస్ట్ వన్ పార్లమెంట్, సెకండ్ వన్ సుప్రీంకోర్టు, థర్డ్ వన్ రాజ్యాంగ నిర్మాణ సభ, ఫోర్త్ వన్ ప్రజలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రజల్ని భారతదేశంలో అధికారానికి మూలాధారమని పీఠిక తెలిపింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు శాసనం ద్వారా పౌరసత్వ హక్కులను క్రమబద్ధం చేయుట ప్రకరణ ఏది? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 10 పార్లమెంటు శాసనం ద్వారా పౌరసత్వ హక్కులను క్రమబద్ధం చేయుట 10వ ప్రకరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ మూలం కలిగి భారతదేశానికి బయట నివసించే వారి పౌరసత్వ హక్కుల ప్రకరణ ఏది? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 8, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయ మూలం కలిగి భారతదేశానికి బయట నివసించే వారి పౌరసత్వ హక్కులను ప్రకరణ ఏది అంటే 8వ ప్రకరణ అనేది మనకి పౌరసత్వ హక్కుల గురించి తెలుపుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కాళిదాసు రచనలలో కానిది ఏది? కాళిదాసు యొక్క రచనలలో కానిది ఏది అని అడిగారండి. ఏ రఘువంశం, బి కుమార సంభవం, సి మేఘ సందేశం, డి విరసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
మీకు ఒక 5 సెకండ్స్ టైం అయితే ఇస్తాను, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కానిది అనేది మనకి విరసం అవుతుంది. సో కాళిదాసు యొక్క రచనలు ఏంటేంటి? రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం. ఈ 3 కూడా మనకి కాళిదాసు యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రేడియో నాటికలు వీరి యొక్క రచన. రేడియో నాటికలు అనేవి ఎవరి యొక్క రచన? ఏ శ్రీరంగం శ్రీనివాసరావు, బి గుర్రం జాషువా, సి బాలగంగాధర్ తిలక్, డి విశ్వనాథ సత్యనారాయణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క రచన అనేది రేడియో నాటికలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత ఎవరు? ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్, బి జవహర్ లాల్ నెహ్రూ, సి మహాత్మా గాంధీ, డి అబ్దుల్ కలాం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని రచించారు. ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఫస్ట్ వన్, ఏ బిఆర్ అంబేద్కర్, బి సుభాష్ చంద్రబోస్, సి మహాత్మా గాంధీ, డి జవహర్ లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జవహర్ లాల్ నెహ్రూ అనేవారు, జవహర్ లాల్ నెహ్రూ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, మై ట్రూత్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి మదర్ తెరీసా, సి ఇందిరాగాంధీ, డి జ్యోతిబాయి పూలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇందిరాగాంధీ గారు మై ట్రూత్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండికా అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఏ జార్జ్ టౌన్, సి మొగస్తనీస్, బి మొగస్తనీస్, సి నికోలస్ కాంటే, డి అబ్దుల్ రజాక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మొగస్తనీస్, ఇండికా అనే పుస్తకాన్ని మొగస్తనీస్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? సెవెంత్ వన్ అండి. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఏ నెల్సన్ మండేలా, బి థామస్ బ్యాచ్, సి వుడ్రో విల్సన్, డి నెపోలియన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ నెల్సన్ మండేలా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఏ జార్జ్ వాషింగ్టన్, బి నెపోలియన్ బొనపర్టీ, సి అడాల్ఫ్ హిట్లర్, డి జార్జ్ స్టీవెన్సన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అడాల్ఫ్ హిట్లర్. మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని అడాల్ఫ్ హిట్లర్ గారు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ది బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ది బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఏ బిఆర్ అంబేద్కర్, బి జవహర్ లాల్ నెహ్రూ, సి భగత్ సింగ్, డి సుభాష్ చంద్రబోస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిఆర్ అంబేద్కర్ గారు ద బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
ఏ కాళిదాసు, బి కల్హణుడు, సి భరతుడు, డి సముద్రగుప్తుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నా ఛానల్లో చాలా క్లాసెస్ చేస్తానండి. టెట్ అండ్ డిఎస్సికి అలాగే గురుకులానికి కూడా అవి యూజ్ అవుతాయి. మెథడాలజీ అలాగే జనరల్ సైన్స్ ఇవన్నీ కూడాను. సో అన్నింటికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. సో ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్ల లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కల్హణుడు రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించిన వారు కల్హణుడు. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. పంచతంత్రం రచించిన వారు ఎవరు? ఏ విష్ణు శర్మ, బి విష్ణు శర్మ. ఇక్కడ కొంచెం రెండు ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టేక్ ఏం కాదు. ఫస్ట్ ఇది విష్ణు శర్మ, సెకండ్ విష్ణు వర్మ. చూడండి, శర్మ వర్మ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సి రవికృష్ణ, డి రవివర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విష్ణు శర్మ. పంచతంత్రం రచించిన వారు విష్ణు శర్మ గారు. నెక్స్ట్ క్వశ్చన్. అర్థశాస్త్రం పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఏ సుశ్రుతుడు, బి ధన్వంతరి, సి పులోమావి, డి కౌటిల్యుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచించిన వారు కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. అష్టాధ్యాయిని రచించింది ఎవరు? ఏ చరకుడు, బి పాణిని, సి బోధిధర్మ, డి విష్ణు శర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పాణిని. అష్టాధ్యాయిని రచించింది పాణిని. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ముద్రా రాక్షసం రచించిన వారు ఎవరు? ఏ వాత్సాయన, బి అమోఘవర్ష, సి అశ్వఘోష, డి విశాఖదత్తుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి విశాఖదత్తుడు రచించారు. ముద్ర రాక్షసాన్ని విశాఖదత్తుడు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. గీత గోవింద రచనను రచించిన వారు ఎవరు? ఏ వాసుదేవ్, బి జయదేవ్, సి సూర్యదేవ్, డి కృష్ణదేవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గీత గోవింద అనే రచనను రచించిన వారు జయదేవ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. రత్నావళి పుస్తకాన్ని రచించిన వారు ఏ కాళిదాసు, బి కౌటిల్యుడు, సి హర్షవర్ధనుడు, డి గౌతమ బుద్ధుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చాలామంది అంటే ఏం కాదు, నన్ను ఎవరైతే హేట్ చేస్తున్నారో అంటే చూడలేకపోతున్నారో సో వాళ్ళైతే కామెంట్ చేశారు, మేడం గారి వాయిస్ కూడా కొంచెం ఓవర్గా ఉంటుందని. నా టీచింగ్ స్టైల్ ఇంతేనండి, నేను ఇలాగే మాట్లాడగలను. సో రత్నావళి పుస్తకాన్ని రచించిన వారు ఎవరండి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్షవర్ధనుడు. రత్న మేడం అయితే కాదు, రత్నావళిని రచించింది రత్న మేడం కాదండి, హర్షవర్ధనుడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఆముక్త మాల్యద రచించిన వారు ఎవరు? ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి, బి గిడుగు రామమూర్తి పంతులు, సి శ్రీకృష్ణ దేవరాయలు, డి మొదటి హరిహర రాయలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆముక్త మాల్యదను రచించిన వారు శ్రీకృష్ణ దేవరాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. రామాయణంను రచించిన వారు ఎవరు? ఏ వేదవ్యాసుడు, బి వాల్మీకి, సి విష్ణు శర్మ, డి పతంజలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాల్మీకి. రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. పాండురంగ మహాత్మ్యం పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఏ శ్రీకృష్ణదేవరాయలు, బి కాళిదాసు, సి తెనాలి రామకృష్ణుడు, డి గౌతమ బుద్ధుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాండురంగ మహాత్మ్యం పుస్తకాన్ని రచించిన వారు తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. షానామా రాసిన వారు ఎవరు? ఏ అక్బర్, బి బాబర్, సి ఫిరదౌసి, డి షాజహాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ప్లేలిస్టులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్నింటికీ కూడా యూజ్ అవుతుంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. షానామాను రాసిన వారు ఫిరదౌసి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ ఏది? త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ ఏది? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఆగస్ట్ 15, 1947, సెకండ్ వన్ డిసెంబర్ 22, 1946, థర్డ్ వన్ జూలై 22, 1947, ఫోర్త్ వన్ జూన్ 12, 1946. ఇక్కడ గ్యాప్ అయితే స్పేస్ ఇవ్వడం మర్చిపోయాను, సో జాగ్రత్తగా చూసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. మీకు 5 to 10 seconds టైం అయితే ఇస్తాను, మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు ఇది ఒక యూజ్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జూలై 22, 1947. త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ ఏది అంటే జూలై 22, 1947 తేదీన త్రివర్ణ పతాకాన్ని మన రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా ఇక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ప్రదర్శించారు. ఆప్షన్ 1 మద్రాస్, సెకండ్ వన్ మదనపల్లి, థర్డ్ వన్ విజయవాడ, ఫోర్త్ వన్ చీరాల. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విజయవాడ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా మనకి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా విజయవాడలో అయితే ప్రదర్శించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 November 26, ఆప్షన్ 2 August 15, ఆప్షన్ 3 December 26, ఆప్షన్ 4 July 22. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనకి నవంబర్ 27, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నవంబర్ 26వ తేదీన మన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1947, సెకండ్ వన్ 1948, థర్డ్ వన్ 1949, ఫోర్త్ వన్ 1950. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1950. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం 1950. 1950లో మనకి భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేయడానికి వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడింది? ఆప్షన్ 1 52, ఆప్షన్ 2 61, ఆప్షన్ 3 44, ఆప్షన్ 4 88. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 61. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేయడానికి వయస్సు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించబడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ఏది? ఫస్ట్ వన్ రాజ్యాంగం, సెకండ్ వన్ ప్రజాస్వామ్యం, థర్డ్ వన్ నోటీస్ బోర్డ్, ఫోర్త్ వన్ కాలక్రమ పట్టిక. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజ్యాంగం ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రాన్ని మనం రాజ్యాంగం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 హిందీ మరియు ఇంగ్లీష్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిందీ మరియు ఇంగ్లీష్. భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు హిందీ మరియు ఇంగ్లీష్లో రాయబడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయబడింది? ఆప్షన్ 1 26th January 1948, ఆప్షన్ 2 26th November 1949, ఆప్షన్ 3 26th January 1950, ఆప్షన్ 4 26th November 1948. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఆప్షన్ 3 26th January 1950 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారత రాజ్యాంగం అనేది 26 January 1950న అమలు చేయబడడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ వన్ అరిస్టాటిల్, సెకండ్ వన్ కౌటిల్యుడు, థర్డ్ వన్ ఆడమ్ స్మిత్, ఫోర్త్ వన్ జేమ్స్ రస్కిన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ అరిస్టాటిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది అరిస్టాటిల్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఫస్ట్ వన్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ జవహర్ లాల్ నెహ్రూ, థర్డ్ వన్ రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ వన్ మొరార్జీ దేశాయ్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ సబ్జెక్ట్కి కావాలి, ఏ జాబ్ కోసం కావాలి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ మీకు డెఫినెట్లీ చేస్తాను. సో మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ ఫాలో అయిపోతూ ఉండండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు.